ఏదో మనకు ఒక ఇండియాలోనే కాకుండా సో, మనకు టోటల్‌గా వరల్డ్ వైడ్ ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది. సో, ఈ ప్రాజెక్ట్‌ని సార్ చెప్పిన విధంగా సో, 40 మినిట్స్ ఏదైతే ఉందో లాస్ట్ వరకు వినండి. హెడ్‌ఫోన్ పెట్టుకొని ఒక కూల్ ప్లేస్‌లో కూల్ మైండెడ్‌గా వినండి. మీకు డెఫినెట్‌లీగా నచ్చుతుంది. మీరు ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయిపోతారు. అలాంటి ఒక మంచి ఒక బెహతర్ అంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, లేట్ చేయకుండా నేనైతే సో, డైరెక్ట్‌గా ప్లాన్ ప్రజెంటేషన్‌లోకి వెళ్ళిపోతాను. సో, వెళ్ళిపోయే ముందు సో, ఈరోజు నన్ను ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌కి సో, ఇన్వైట్ చేసినటువంటి ద గ్రేట్ లీడర్ మిస్టర్ ఉమేష్ నందన్ సార్‌కి గూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే విధంగా నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో, నేనైతే డైరెక్ట్‌గా స్క్రీన్ షేర్ అనేది చేస్తున్నాను. ఉమేష్ సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉన్న స్లైడ్స్ యెస్. వాయిస్ అండ్ కనిపిస్తున్నాయా? స్లైడ్ 2 క్లియర్ ఉన్నాయి. కనిపిస్తున్నాయి. సార్ ఇప్పుడు ఓకే కదా సార్? క్లియర్‌గా ఉంది కదా? క్లియర్. క్లియర్ ఉంది సార్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ఓకే అండి. మనం డైరెక్ట్‌గా ప్లాన్ ప్రజెంటేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, వెల్కమ్ టు రైడ్ బిఎన్‌బి. అవునండి. సో, మన కంపెనీ ప్లాట్‌ఫార్మ్ పేరు రైడ్ బిఎన్‌బి అన్నమాట. సో, ఇక్కడ రైడ్ బిఎన్‌బి అనగానే సో, ప్రతి ఒక్కరికి సో, కొద్దిగా థింకింగ్ చేస్తారు. బిఎన్‌బి ఏంటి? యెస్ అండి. ఈ బిఎన్‌బి అంటే బైనాన్స్ కాయిన్ అండి. సో, ప్రపంచంలోనే వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీ అయినటువంటి కాయిన్ ఏదైనా ఉంది అంటే సో, అది బిఎన్‌బి కాయినేనండి. సో, బిఎన్‌బి అనేది ఒక డిజిటల్ క్రిప్టో కాయిన్ అండి. ఈ కాయిన్ అనేది అక్టోబర్ 2017లో ఒక ఇండియన్ కరెన్సీలో ఒక రూ. 7తో ప్రారంభమైనటువంటి ఈ బిఎన్‌బి కాయిన్ వాల్యూ ప్రెజెంట్ 2024లో 60,000-65,000 మధ్యలో ఈ బిఎన్‌బి క్రిప్టో కాయిన్ విలువ ఉందండి. అదే విధంగా మనము 2025, 26కు చూసుకున్నట్లయితే నెక్స్ట్ 1, 2 ఇయర్స్‌లో డెఫినెట్‌లీగా 1-2 లక్షల వరకు ఈ వాల్యూ అనేది పెరిగేదనేది ఉంది. ఈ కాయిన్ వాల్యూ అనేది. సో, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మన దగ్గర డబ్బుంటే మనం యాక్చువల్‌గా ఏం చేస్తామండి? ఏదో ఒక ల్యాండో, గోల్డో మనకిష్టమైనటివి కొనుక్కుంటాము. అందులో మనము సో, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు డెవలప్ అవుతుందని మనము ఆలోచిస్తాం. అదే విధంగా చాలామంది సెలబ్రిటీసు డబ్బులున్న వాళ్ళు, క్రిప్టో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సో, బయట కంట్రీస్‌లో ఎవరైతే టాప్ పొజిషన్‌లో ఉన్నారో వాళ్ళు గూడా ప్రతి ఒక్కరు గూడా ఈ క్రిప్టో కాయిన్స్‌ని కొంటారండి. ఎందుకంటే టాప్‌లో బిట్‌కాయిన్ ఉంది. దాని వాల్యూ అనేది $1,00,000 అయిపోయింది. చాలా హెవీ హైలో ఉంది. అది 83, 84 లక్షల్లో ఉంది ఒక బిట్‌కాయిన్ వాల్యూ. రెండోదొచ్చి ఇథేరియం, మూడోదొచ్చి బిఎన్‌బి కాయిన్. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా బిఎన్‌బి కాయిన్‌ని డబ్బులున్న వాళ్ళు కొని పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే దీని వాల్యూ అనేది ఇన్ ఫ్యూచర్‌లో పెరుగుతుంది గాబట్టి, సో, దాన్ని కొని పెట్టుకుంటున్నారు. బట్ ఇక్కడ మనకు డబ్బులు లేని వాళ్ళు, సో, మనము డైరెక్ట్‌గా బిఎన్‌బి కాయిన్‌ని కొనలేని వాళ్ళం. ఈ రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం కూడా ఎర్న్ చేయొచ్చండి. సో, అదేనండి మన రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మే ద ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. అది గూడా బిఎన్‌బికి, బైనాన్స్‌కి బ్లాక్ చైన్ అటువంటి ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా డిజైన్ చేయబడినటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ అండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ బిఎన్‌బి బ్లాక్ చైన్ అనేది సో, ఫస్ట్ ఏప్రిల్ 2019లో ఒక బికాయిన్ చైన్ రూపంలో మనకు స్టార్ట్ అయింది. అదే విధంగా నెక్స్ట్ బ్లాక్ చైన్ అనేది బైనాన్స్‌లో 2020 సెప్టెంబర్‌లో బిఈపీ20ని స్టార్ట్ చేశారు. సో, నెక్స్ట్ రీసెంట్‌గా మనకు 2023లో మనకు లాస్ట్ ఇయర్ మనకు ఓపీ బిఎన్‌బి అని బ్లాక్ చైన్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, మనమంతా గూడా ఈ రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్‌ని ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారానే మనం టోటల్‌గా బిజినెస్ అనేది చేస్తాము. అదే విధంగా మనకి ఏదైతే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో ఇది టోటల్‌గా ఓపీ బిఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారానే డిజైన్ అనేది చేశారండి. అదే విధంగా ఇక్కడ మనకు ఓపీ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్‌తో ఒప్పందం ఏర్పరచుకునిందండి. అది ఏ విధంగా అంటే ఎవరైతే ఈ బ డెవలపర్స్ ఉన్నారో, సో, డెవలపర్స్‌కి మనకు కమ్యూనిటీకి మధ్య ఒక ఒప్పందాన్నే మనం ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ప్యూర్‌లీ మనకు ఇక్కడ డిసెంట్రలైజ్డ్‌గా ఉంటుందండి. డిసెంట్రలైజ్ అంటే ఏమి అంటే ఇక్కడ మనకు 3 రకాలున్నాయి. ఇక్కడ ఫస్ట్‌ది సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్, రెండోదొచ్చి సెమీ సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్, మూడోదొచ్చి డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్. సో, సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అంటే
సో, అక్కడ ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఎండీ, మేనేజ్‌మెంటు, సీఎండీ ఏమి చెప్తే అది నడుస్తుంది. సో, వాళ్ళు విత్‌డ్రాల్ ఇస్తే మనం విత్‌డ్రాల్ తీసుకోవాలి. వాళ్ళు ప్లాన్ చేంజ్ చేస్తే ప్లాన్ చేంజ్ అవుతుంది. ప్రొడక్ట్ చేంజ్ చేస్తే ప్రొడక్ట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ అంతా కంట్రోలింగ్ అంతా గూడా సో, మేనేజ్‌మెంట్ చేతిలోనే ఉంటుందండి. బట్ నెక్స్ట్ ఇక్కడ సెమీ డిసెంట్రలైజ్ అంటే హాఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్డ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డిసెంట్రలైజ్ అంటే మన రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఏదైతే డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పుకున్నామో, ఇక్కడ టోటల్‌గా కంట్రోలింగ్ ఫ్రీ అనేది ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ ఎలాంటి ఓనర్ అనేది ఉండరు. అదే విధంగా ఇక్కడ ఆటోమేటిక్‌గా సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ 100% డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ. అదే విధంగా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఈ సిస్టమ్‌ని డిజైన్ చేయబడింది. ఇక్కడ కంపెనీ అడ్రెస్ కానీ, కంపెనీ ఎండీ గాని, సీఎండీ గాని ఎవ్వరు గూడా ఇక్కడ ఉండరు. అదే విధంగా ఇక్కడ మీరు విత్‌డ్రాల్ పెట్టుకుంటేనే వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మన వాలెట్‌కి విత్‌డ్రాల్ వస్తాయనే టెన్షన్ గూడా ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇన్‌స్టంట్ విత్‌డ్రాలు ఆటోమేటిక్‌గా మన వాలెట్‌కి వితిన్ సెకండ్స్‌లో వచ్చేస్తాయండి. అదే విధంగా ఇక్కడ ఈ కంపెనీ అనేది ఎప్పటికి కూడా క్లోజ్ అవ్వదు. అదే విధంగా కండిషన్ ఫ్రీ బిజినెస్ ప్లాను. అందులో మనకు 2/2 మెట్రిక్స్‌లో ఈ ప్లాన్‌ని డిజైన్ చేయబడింది. ఇక్కడ 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ అండి ఇక్కడ. సో, ఇది మనకు డీసెంట్రలైజ్ ప్లాన్ అనేదండి. అదే విధంగా మనకి ఏదైతే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉందో ఇది టోటల్‌గా మనకు స్పీడ్ ఎక్కువగా బాగా ఫాస్ట్‌గా ఉంటుంది మనకు. గ్యాస్ ఫీస్ తక్కువగా ఉంటుంది. అదే విధంగా దీన్ని ఎవ్వరు గూడా మనకు హ్యూమన్ అంటే డిలీట్ చేయడం గాని, ఎర్రర్ చేయడం గాని, హ్యాక్ చేయడం గాని, రిమూవ్ చేయడం గాని ఇలాంటివి ఏమి గూడా ఉండవు. సో, ఆటోమేటిక్‌గా మనకుంటుంది. ఇక్కడ రిస్క్ ఫ్రీ అండి. ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. సో, ఇక్కడ ఎందుకంటే మనం ఎవ్వరు గూడా కంపెనీకి పే చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా మనకు బిఎన్‌బి కాయిన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో, ఇది మన ఇండియాలోనే కాకుండా ఎక్కడ ఏ స్టేట్‌లో, ఏ కంట్రీలో వెళ్ళినా గాని బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది అలానే ఉంటుందండి. సో, అందుకే ఇక్కడ మనకు రిస్క్ ఫ్రీ అని గూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇంకా ఒకసారి అడ్వాంటేజెస్ రైట్ బిఎన్‌బిలో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు టోటల్‌గా ఓనర్‌షిప్ అనేది ఫ్రీ, నో అడ్మిన్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. 100% డిసెంట్రలైజ్డ్ ప్లాన్ అండి. అదే విధంగా మనకేదైతే ప్లాన్ ఉందో ఇది చేంజ్ కాదండి. మన కంపెనీ 8 ఆగస్టు 2024లో వితిన్ 3-4 మంత్స్ జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ ఎప్పటికి గూడా ప్లాన్ అనేది చేంజ్ అనేది కాదు. అదే విధంగా ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ అని చెప్పుకోవచ్చండి. అదే విధంగా ఇక్కడ చూడండి మనకు ఏదైతే ఓపీబీఎన్‌బీ ఈ పేజ్ కనిపిస్తుందో, ఈ పేజ్ అనేది టోటల్‌గా మనకు చూసినట్లయితే ఈ బైనాన్స్ స్మార్ట్ చైన్ సపోర్టెడ్ ఎక్స్‌ప్లోరర్ పేజ్ అండి ఇది. ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఉందో అది గూడా మనకుంది. అదే విధంగా ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ యొక్క ఏదైతే మనకిక్కడ సోర్స్ కోడ్ అనేది కనిపిస్తుందో ఇక్కడ సో, ఇది గూడా మనకు టోటల్‌గా సోర్స్ కోడ్ అనేది వెరిఫై చేయబడింది. ఇక్కడ చూడొచ్చు మనము. అదే విధంగా ఇది ఏదైతే ఉందో ఇది టోటల్‌గా మనకు సో, ఓపీబీఎన్‌బీ యొక్క స్మార్ట్ కాంటాక్ట్ అడ్రెస్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఏ విధంగా స్టార్ట్ చేయాలని మనం చూసుకున్నట్లయితే సో, సింపుల్ అండి. మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ ప్లే స్టోర్‌లోకి వెళ్తాం. అందరి దగ్గర గూడా ప్రతి ఒక్కరి దగ్గర గూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్లే స్టోర్‌లోకి వెళ్లి ప్లే స్టోర్‌లో సెర్చ్ జేసి సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటామండి. సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒక వాలెట్‌ని క్రియేట్ చేస్తామండి. ఒక వాలెట్‌ని క్రియేట్ చేసుకొని ఆ వాలెట్‌లో మనకు 6 డిజిట్ సో మనకు సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది. అది డెఫినిట్‌గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం నోట్ చేసుకోవాలి. దాంతో పాటు మనకు సో 12 లెటర్స్ కీ అనేదొస్తది. వర్డ్స్ ఒస్తది. సో, ఇది గూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మనము డెఫినిట్‌గా ఇవి రెండిటిని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఈ మొబైల్‌లో కాకపోయినా నెక్స్ట్ వేరే మొబైల్‌లో, వేరే డివైస్‌లో మీరు ఓపెన్ చేయాలి అంటే, ఈ 6 డిజిట్ పాస్వర్డ్ ప్లస్ ఈ 12 లెటర్స్ కీ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు ఎలాంటి ఆధార్ కార్డు, అదే విధంగా పాన్ కార్డు, మీ పేరు ఇక ఏం అవసరం లేదండి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది ఇంటర్నేషనల్ గాబట్టి సో, ఇది వరల్డ్ వైడ్‌గా ఉంటుంది గాబట్టి, దీనికి మొత్తం గూడా పాస్‌వర్డ్స్, కీలే ఉంటాయి గాబట్టి ఇక్కడ టోటల్‌గా మనకిక్కడ ఈ 6 డిజిట్ పాస్‌వర్డ్ ప్లస్ 12 లెటర్స్ కీ అనేది ఇంపార్టెంట్‌గా మీరు నోట్ చేసుకోండి. అదే విధంగా నెక్స్ట్ మనము డౌన్‌లోడ్ చేసుకొని వాలెట్ క్రియేట్ చేసిన తర్వాత, ఈ సేపాల్ వాలెట్ నుంచినే మనము ఐడీ‌ని అనేది యాక్టివేషన్ చేస్తామండి. ఈ సేపాల్ వాలెట్ ఏమి అంటే, మనం సేపాల్ వాలెట్ అనేది ఒక వెబ్3 వాలెట్ అండి. వెబ్3 వాలెట్ అంటే మనకు సో, నార్మల్‌గా మన ఇండియాలో అయితే బ్యాంక్స్ ఉంటాయి. అదే విధంగా క్రిప్టోలో ఈ వెబ్3 వాలెట్ ఉంటాయండి. ట్రస్ట్ వాలెట్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్, సో, సేపాల్ వాలెట్ ఈ విధంగా ఉంటాయి.
సో వీటిల్లోనే మన క్రిప్టో కరెన్సీ అనేది మన బ్యాలెన్స్ అనేది అక్కడ పెట్టుకుంటాం. అక్కడ పెట్టుకొని మనము స్టాక్ పెట్టుకొని అక్కడి నుంచి ఫర్దర్‌గా ఎవరికైనా పంపియాలన్నా గాని పంపిస్తాము. కాబట్టి ఇవి వెబ్3 వాలెట్ మనకు క్రిప్టో కరెన్సీకి ఒక విధంగా చెప్పుకోవాలంటే మనకు బ్యాంక్స్ మాదిరిగా ఉంటాయండి. సో, ఈ సేపాల్ వాలెట్‌లో నుంచినే మనం ఐడీని యాక్టివేషన్ చేస్తాము. అది కూడా యాక్టివేషన్ కూడా మనకి ప్యూర్‌గా అండి సో, బైనాన్స్‌లోనే ఉంటుందండి. టోటల్‌గా మనకు యాక్టివేషన్ కూడా బీఎన్‌బీలోనే ఉంటుంది. మనకు పేఅవుట్స్ కూడా బీఎన్‌బీలోనే ఉంటుంది. టోటల్‌గా ప్యూర్‌గా ఇక్కడ మనకు బీఎన్‌బీలోనే టోటల్‌గా యాక్టివేషన్ అది కూడా మనకు బ్లాక్ చైన్ త్రూ మనము ఐడీని యాక్టివేషన్ చేస్తాం. మీ కింద ఎవరైనా ఐడీ యాక్టివేషన్ అయిన వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే మీకు సో, మీ సేపాల్ వాలెట్‌లోకి సో, అమౌంట్ అనేది విత్‌డ్రాల్ అనేది డైరెక్ట్‌గా మీకు పేఅవుట్ అనేది వచ్చేస్తుందండి. ఇదండి టోటల్‌గా మనకు సో, సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఒక వాలెట్‌ని క్రియేట్ చేసుకొని, ఆ సేపాల్ వాలెట్ ద్వారానే మనం ఐడీని యాక్టివేషన్ అనేది చేస్తామండి. సో, నెక్స్ట్ మనకు బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, చూడండి ఇక్కడ బిజినెస్ ప్లాన్ అనేది టోటల్‌గా మనకు ప్యూర్‌గా బీఎన్‌బీలోనే మనకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ జాయినింగ్ ఫీ అనేది ఇక్కడ 0.0044 బీఎన్‌బీతో మనము ఐడీనైతే యాక్టివేషన్ అనేది చేస్తామండి. ఇప్పుడు మనము ఒక బీఎన్‌బీ వాల్యూ అనేది ఒక $600తో మనం ఇక్కడ కాలిక్యులేషన్ చేసాము. కాకపోతే ప్రెజెంట్ అయితే ఒక బీఎన్‌బీ వాల్యూ వచ్చి సో 720, 750 మధ్యలో ఉందండి. అంటే ఇక్కడ ఒక $3.5 అంటే ఒక ఇండియన్ కరెన్సీలో ఒక 300, $320తో మనమైతే మన ఐడీని యాక్టివేషన్ చేసుకోవచ్చు. మనము ఈ రైట్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్‌లోకి సో ఎంట్రీ అయితే అయిపోవచ్చండి. ఈ 300 అనేది మనకు సో ఎంట్రీ ఫీజ్ అండి. జాయినింగ్ అమౌంట్ అనేది మనకిక్కడ $300తో మనము ఐడీని యాక్టివేషన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనము ఐడీని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత, సో, ప్రతి ఒక్కరు గూడా ఈ $300తో బిగినర్‌ని అంటే ఇక్కడ ఒక 300 అంటే మనం ఇక్కడ చెప్పుకోవడానికి బీఎన్‌బీలో కష్టమవుతుంది గాబట్టి అమౌంట్ అనేది మనము సో, మనకు ఐడియా రావడానికి అర్థం గావడానికి మనం ఇక్కడ డాలర్స్ ప్లస్ ఐఎన్ఆర్‌లో చెప్పుకుంటామండి. ఇక్కడ బిగినర్స్‌కైతే మనం ప్రతి ఒక్కరు బిగినర్స్‌తోనే మనం జాయిన్ అవుతాము. ఇక్కడ టోటల్‌గా అండి 12 ప్యాకేజెస్ ఉంటాయండి. సో, 12 ప్యాకేజెస్ ఉంటాయి. సో, ఒక్కొక్క ప్యాకేజ్‌ని మనము అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్‌కమ్ సైజ్ అనేది పెరుగుతూ వస్తుందండి. అది అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఒక్కొక్క ప్యాకేజ్‌ని ఏ విధంగా మనకి ఇన్‌కమ్ వస్తుందనేది కూడా నెక్స్ట్ స్లైడ్‌లో చెప్పుకుందామండి. ఇక్కడ చూడండి 12 ప్యాకేజెస్‌లో ఫస్ట్ ప్యాకేజ్ బిగినరు, ఆ తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్, అదే విధంగా అచీవరు మూడోది, నాలుగోదొచ్చి అంబాసిడరు, ఐదోదొచ్చి పిఎన్ఆరు, ఆరోదొచ్చి మెంటరు, ఏడోదొచ్చి చాంపియన్, నెక్స్ట్ డైరెక్టరు, టైటాన్, అదే విధంగా ఐకాన్, లెజెండ్, ఎంపరర్. టోటల్‌గా ఇక్కడ మనకు 12 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, మనము డైరెక్ట్‌గా 1-12వ ప్యాకేజు 300తో జాయిన్ అయిన తర్వాత ఒకేసారి 2-12 వరకు అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే 300తో డైరెక్ట్‌గా సో, ఫస్ట్ ఏదైతే ఉందో బిగినర్ ఈ 0.0044 బీఎన్‌బీతో సో, జాయినింగ్ అయ్యి సో, మనకి ఇన్‌కమ్‌కొచ్చే కొద్దీ సో, మనం ఒక్కొక్క దాన్ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మనం ఎక్కువ ఇన్‌కమ్ గూడా పొందొచ్చండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ 12 ప్యాకేజెస్ తర్వాత ఇది ఇండియన్ కరెన్సీలో ఈ విధంగా పెట్టాం మనము. ఇండియన్ కరెన్సీలో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అని మనం ఒకసారి క్లియర్‌గా చూసుకున్నట్లయితే సో, ప్రతి ఒక్కరు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇన్‌కమ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, డైరెక్ట్ ఇన్‌కమ్, ఫస్ట్ ఇన్‌కమ్ ఇదైతే అందరికీ వస్తది. నెక్స్ట్ వచ్చేది ఇన్‌కమ్ అయితే లెవెల్ ఇన్‌కమ్. సో, లెవెల్ ఇన్‌కమ్ కూడా క్లియర్‌గా మీకు అర్థమయ్యే విధంగా సో, చెప్తాము. క్లారిటీగా వినండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్‌కమ్ మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అండి. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారండి ఇక్కడ. ఇక్కడైతే మీరు జాయిన్ అయిపోయారు. సో, మీరు జాయిన్ అయిపోయారు. ఎంత అమౌంట్‌తో 0.0044 బీఎన్‌బీతో మీరు జాయిన్ అయిపోయారు. అంటే ఒక రూ. 300తో మీరు జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీరేం జేస్తారంటే ఒక ఇద్దరిని జాయిన్ జేస్తారు. అంటే ఇక్కడ లెఫ్ట్‌లో ఒకరిని, రైట్‌లో ఒకరిని. అంటే ఇక్కడ ట్రీ అనేది మీకు సో 2/2 మెట్రిక్స్‌లో ఉంటుంది గాబట్టి, సో మీకు లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని మీరు ఏబీ అంటే ఇక్కడ బైనరీ సిస్టమ్ ఏమి లేదండి. టోటల్‌గా లెవెల్ ఇన్‌కమే. ఇక్కడ మీరేం జేస్తారు లెఫ్ట్‌లో ఒకరిని, రైట్‌లో ఒకరిని మీరు ఒక ఇద్దరిని ఈ బిజినెస్‌లోకి తీసుకొనొచ్చారనుకోండి. సో వీళ్ళ నుంచి మీకు ఏదైతే జాయినింగ్ అమౌంట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ $2.7 తోనే మీరు జాయిన్ అయ్యారు. మీ కింద ఇద్దరు గూడా $2.7 తోనే జాయిన్ అయ్యారనుకోండి వీళ్ళిద్దరు గూడా. సో, మీకు వీళ్ళిద్దరి నుంచి ఒక్కొక్కరి నుంచి $2.7, $2.7 టోటల్‌గా మీకు ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడున్నారంటే వీళ్ళిద్దరు గూడా మీకు లెవెల్ 1లో వస్తారండి. లెవెల్ 1 ఫస్ట్ లెవెల్‌లో వస్తారు గాబట్టి సో, వీళ్ళిద్దరి ఇన్‌కమ్ అనేది మీకు $5.4 అనేది వచ్చేసిందండి. సో, క్లియరా అండి ఇక్కడ?
మీరు ఇక్కడ ఎంత మందినైనా జాయిన్ చేపిచ్చొచ్చు. మీరు ఎంత మందిని జాయిన్ చేపిస్తే అంత వాళ్ళు ఎంతైతే జాయిన్ అవుతున్నారో అంత అమౌంట్ అనేది మీకు డైరెక్ట్ 100% వచ్చేస్తుంది. మీరు 10 మందిని డైరెక్ట్ ఎయొచ్చు, 20 మందిని డైరెక్ట్ ఎయొచ్చు. సో, ముగ్గురు ఎంతమందినైనా చేయొచ్చు. బట్ ఇక్కడ మినిమమ్ అనేది ఒక ఇద్దరినైతే కంపల్సరీగా మీరు జాయిన్ చేపిచ్చాల్సి ఉంటుందండి. సో, మనకైతే ఇక్కడ క్లియర్ కదండీ! డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అయితే మీరు ఎంతమందిని డైరెక్ట్‌గా జాయిన్ చేపిస్తే అంత టోటల్ వాళ్ళు ఎంత జాయినింగ్ ఫీ ఉందో అంతా మీకొచ్చేస్తుందండి. ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుందండి. ఇక్కడ డైరెక్ట్ ఇన్‌కమ్. నెక్స్ట్ వచ్చి మనకిక్కడ ట్రీ ఏ విధంగా సెటప్ అయి ఉంటుందంటే, ఇక్కడ చూడండి ట్రీ అనేది ఇక్కడ మీరున్నారు. మీరు ఒక వీళ్ళిద్దరిని జాయిన్ చేపిచ్చారు. వీళ్ళిద్దరూ లెవెల్ 1లో ఉన్నారు. ఈ లెవెల్ 1లో ఎవరైతే 1, 2 ఉన్నారో, సో వీళ్ళేం జేస్తారు, సో ఒకటి ఇతనేం జేస్తాడు 3, 4 అని ఒక ఇద్దరిని జాయిన్ జేస్తాడు. ఆ తర్వాత ఈ రెండో వ్యక్తి 5, 6ని ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ 3 కింద 7, 8 నెక్స్ట్ ఈ విధంగా టాప్ టు బాటమ్ మీకు లెఫ్ట్ నుంచి రైట్‌కి టోటల్‌గా ఇక్కడ టాప్ టు బాటమ్ ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్‌కి సో, ఆటో ట్రీ అనేది 2/2 మెట్రిక్స్‌లో అంటే ఫస్ట్ 2 దాని కింద 4 తర్వాత 8, 16, 32, 64 ఈ విధంగా టోటల్‌గా మీకు 2/2 మెట్రిక్స్‌లో సో, ఇక్కడ ఈ విధంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈ విధంగా ట్రీ సెట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఎవరన్నా ఒకరు డైరెక్ట్ వచ్చారనుకోండి. సో, ఐడీ ఎక్కడ పడుతుందండి? ఇక్కడ ప్లేస్‌మెంట్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో ఫిల్ అయిపోయింది. ఈ సెకండ్ లెవెల్‌లో కూడా ఫిల్ అయిపోయింది. సో, థర్డ్ లెవెల్‌లో ఇతనికి ఇక్కడ వేకెన్సీ ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ ఇతనికి ఇక్కడ వేకెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ పడుతుందండి ఐడీ. సో, ఈ విధంగా ఆటో ట్రీ. ఒకవేళ ఇతని ద్వారానే ఇంకా ఒక ఐడీ వస్తే ఇక్కడ పడతాది. సో, ఈ విధంగా ఆటో ట్రీ అనేది సెటప్ అనేది అయిపోతుందండి. సో, టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి 2/2 మాట్రిక్స్‌లో మనకు ట్రీ సెటప్ అనేది టోటల్‌గా ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ అదే విధంగా మనము స్టెప్ బై స్టెప్ ఇన్‌కమ్ లెవెల్ ప్లాన్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది అని మనం ఇంకా ఒకసారి క్లారిటీగా చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి మనకు ఇన్‌కమ్ అనేది ఏ విధంగా వస్తుందో మనం ఒకసారి చూద్దాము. సో, ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ మీకు ఎవరైతే ఇద్దరు జాయిన్ అయ్యారో వీళ్ళ నుంచి మీకు $5.4 అయితే ఇక్కడ ఇన్‌కమ్ అయితే వచ్చేసిందండి. సో, మీరు ఇక్కడ మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ కంపెనీ అనేది చెప్తుంది. మినిమమ్ 2 డైరెక్ట్ ఉండాలి మీకు ఇన్‌కమ్ కావాలంటే. సో, మీకు లెవెల్ ఇన్‌కమ్ క్వాలిఫై కావాలంటే, మీకు రెండో లెవెల్ నుంచి 12 లెవెల్ వరకు సో, ఏదైతే లెవెల్ ఇన్‌కమ్ ఉందో, ఆ లెవెల్ ఇన్‌కమ్ రావాలంటే మినిమమ్ ఇద్దరినైతే మీరు డైరెక్ట్‌గా వేయాలి. సో, మీకు డైరెక్ట్‌గా రెఫరల్ ఉండాలి. అప్పుడే మీకు లెవెల్ ఇన్‌కమ్ అనేదొస్తుంది. అంతవరకు మీరు డైరెక్ట్ 50 మందినేసినా డైరెక్ట్ ఇన్‌కమ్ అయితే వచ్చేస్తుంది. బట్ మీకు లెవెల్ ఇన్‌కమ్ రెండో లెవెలు, మూడో లెవెలు, నాలుగో లెవెలు ఇట్లా 12 లెవెల్ వరకు ఇన్‌కమ్ రావాలంటే మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, నెక్స్ట్ ఏమైందండి ఇక్కడ? మీరైతే ఇద్దరిని జాయిన్ చేపిచ్చారు. మీకు ఇన్‌కమ్ అయితే $5.4 అయితే వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఈ $5.4లో నుంచి సో, $1.4 అనేది మీరు ఇన్‌కమ్‌గా పెట్టుకొని, సో, మిగిలిన $4ని రెండో లెవెల్‌ని ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేపించుకుంటారండి. అప్పుడు మీకు రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. సో, ఈ రెండో లెవెల్ ఓపెన్ అవ్వడం ద్వారా మీకెలాంటి బెనిఫిట్ ఉంటుందనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దామండి. చూడండి ఇక్కడ మీకు $5.4 వచ్చేసింది. దాంట్లో నుంచి ఒక $4 పెట్టి రెండో లెవెల్‌ని ఓపెన్ చేపించుకున్నారు. మీకు ఇన్‌కమ్ అనేది $1.4 మీరు అలాగే పెట్టుకునేసారండి. నెక్స్ట్ చూద్దాం రెండో లెవెల్‌లో ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుందంటే, ఇక్కడ చూడండి క్లారిటీగా. సో, ఇక్కడ మీరున్నారు గదండీ! సో, మీరేం చేశారు? ఒక ఇద్దరిని అంటే ఈ ఇద్దరిని మీరు డైరెక్ట్ రెఫరల్ చేశారు. అప్పుడు మీకు ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ అనేది వచ్చేసింది. ఆల్రెడీ మీరు తీసుకునేసారు. నెక్స్ట్ ఏం చేశారు? ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీ కింద 1, 2 పర్సన్స్ వీళ్ళు గూడా ఒక ఇద్దరిని ఈ బిజినెస్‌లోకి తీసుకొనొస్తారు. అప్పుడు వీళ్ళ నుంచి డైరెక్ట్ ఇన్‌కమ్ అనేది ఎవరికి పోతుంది? ఇతనికి పోతది. ఈ ఇద్దరి నుంచి ఇతనికి పోతది డైరెక్ట్ ఇన్‌కమ్. అదే విధంగా ఈ ఇద్దరి నుంచి గూడా డైరెక్ట్ ఇన్‌కమ్ ఎవరికి పోతది? ఈ రెండో ఐడీకి పోతది. ఈ ఐడీకి పోతది. నెక్స్ట్ వీళ్ళు డైరెక్ట్ అయిన తర్వాత వీళ్ళు గూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు గదండీ! ఈ నలుగురు గూడా. ఈ నలుగురు గూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఈ రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు ఈ ఈ నలుగురు నుంచి మీకు సో, డైరెక్ట్‌గా ఈ నలుగురు నుంచి మీకు రెండో లెవెల్‌కి అప్‌గ్రేడ్ జేసుకోవడానికి ఎంత అమౌంట్ కావాలండి? ఇక్కడ సో, $4 గావాలి. ఈ $4 గూడా వీళ్ళు ఏదైతే అప్‌గ్రేడేషన్ చేసుకుంటున్నారో రెండో లెవెల్ నుంచి, ఈ అమౌంట్ మీకు డైరెక్ట్‌గా ఎక్కడ పోతుంది? ఈ నలుగురు నుంచి మీకే వెళ్తుంది. మీరు గూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. అప్పుడు ఈ రెండో లెవెల్ ఇన్‌కమ్ మీకు డైరెక్ట్‌గా
సో ఒక్కొక్కరి నుంచి $4 అంటే ఇక్కడ టోటల్‌గా మీకు $16 అనేది వస్తాయండి ఇక్కడ. రెండవ లెవెల్ ఇన్‌కమ్ ఎంతండి మీకిక్కడ? సో $16 చూడండి అక్కడ $4 పెట్టి రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ఇక్కడ మీకు ఇన్‌కమ్ అనేది $16 అంటే 4 అంతలు పెరిగిపోయింది చూడండి ఇక్కడ. సో దీని ద్వారా మీరేం జేసుకుంటారు నెక్స్టు? సో మూడో లెవెల్ అంటే మీకు రెండో లెవెల్ నుంచి ఒక్కొక్కరి నుంచి $4 అంటే $16 వచ్చాయి గాబట్టి, మీరు దీంతో ఆగకుండా ఇక్కడి నుంచి మీకింకా ఎక్కువ ఇన్‌కమ్ గావాలి గాబట్టి, మీ టీమ్ అనేది గూడా ఇక్కడ కింద టోటల్‌గా 6 మందయిపోయారు. వాళ్ళు గూడా డూప్లికేషన్ జేస్తారు. సో ఇక్కడ ముగ్గురైపోయారు. ఇక్కడ ముగ్గురైపోయారు. మీరొక్కరు. టోటల్ 7 మందున్నారిక్కడ మీకు. మీతో పాటు మీ టీమ్ అయిపోయింది. మీకొక టీమ్ అయిపోయింది. సో టీమ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా డూప్లికేషన్ కిందనేది బిజినెస్ జరుగుతుంది. సో కింద బిజినెస్ జరిగినప్పుడు ఏం చేస్తారు మీరు? అట్లాగే ఈ $16తో సరిపెట్టుకోకుండా ఒక $8 మీరు మీ దగ్గర పెట్టుకొని, ఒక $8తో మీరు నెక్స్ట్ మూడో లెవెల్ అచీవర్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ అనేది చేసుకుంటారండి. సో మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు సో అచీవర్ ర్యాంక్ అయిన తర్వాత మీకెలాంటి బెనిఫిట్ ఉంటుందంటే, చూడండి మీ ఐడీ అయితే మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. మీకు మూడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు మూడో లెవెల్‌లో ఎంతమందున్నారండి? సో మీకిక్కడ ఒకటో లెవెల్‌లో ఉన్నారు వీళ్ళు. రెండో లెవెల్‌లో ఉన్నారు. వీళ్ళ ఇన్‌కమ్ అయితే మీకొచ్చేసింది. సో ఈ నలుగురు కింద గూడా ఇద్దరిద్దరొస్తారు గాబట్టి, సో ఇక్కడ మీకు మూడో లెవెల్‌లో వీళ్ళుంటారు. మూడో లెవెల్‌లో. వీళ్ళు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుందండి ఒక్కొక్కరికి? $8 అవుతాయి. ఈ $8 గూడా మీకు ఒక్కొక్కరి నుంచి టోటల్‌గా ఈ 8 మంది అప్‌గ్రేడ్ చేసుకుంటారు గాబట్టి, ఈ 8 మంది నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి $8 టోటల్‌గా మీకు $64 అనేది ఇక్కడి నుంచి మీకొచ్చేస్తాయండి. టోటల్‌గా మూడో లెవెల్‌లో మీకు ఎంతమందున్నారు టోటల్‌గా? 8 మందున్నారు. సో వీళ్ళు గూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. ఎందుకంటే మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా సో మీకు ఒక్కొక్కరి నుంచి సో 8 అంటే టోటల్‌గా మీకు 8/8 అంటే $64 అనేది మీకు వచ్చేస్తాయండి. సో టోటల్‌గా మీకు మూడో లెవెల్ ఇన్‌కమ్ ఎంతండి? $64. సో మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎంత ఇన్‌కమ్ కావాల్సొచ్చిందండి మీకు? $8 కావాల్సొచ్చింది. బట్ ఇక్కడ 8/8 అంతలు ఇక్కడ. అప్పుడే రెండో లెవెల్‌లో 4 అంతలైతే ఇక్కడ మూడో లెవెల్‌లో మీకు ఎన్నంతలొచ్చింది? 8 అంతలు ఇక్కడ ఇన్‌కమ్ అనేదొచ్చింది. మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి $8 మీకు పట్టింది. సో, ఖర్చయింది. సో, మీకు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా ఈ 8 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $8 అంటే $64 మీకొచ్చేసింది. సో, ఈ మూడో లెవెల్ ఇన్‌కమ్ అనేది $64 మీకొచ్చిన తర్వాత మీరేం జేస్తారండి? సో, ఒక అంతటితో ఆగకుండా ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ గావాలి గాబట్టి, అప్పటికే మీ టీమ్ సైజ్ అనేది పెరిగిపోయింది గాబట్టి సో, ఇక్కడ నాలుగో లెవెల్‌ని గూడా మీరు ఓపెన్ చేపించుకుంటారు. నాలుగో లెవెల్ అంబాసిడర్ ర్యాంక్. అంటే ఇక్కడ మీకు $64 వస్తే, సో $48 మీ దగ్గర పెట్టుకునేస్తారు. ఒక $16 పెట్టి మీరు సో, నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకుంటారండి. సో, ఈ నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకోవడం ద్వారా మీరు అంబాసిడర్ ర్యాంక్‌ని అచీవ్ అవుతారు. సో, అంబాసిడర్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత మీకు నాలుగో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే మీకు మూడో లెవెల్‌లో 8 మందుంటే, ఈ నాలుగో లెవెల్‌లో ఈ 8 మంది కింద ఇద్దరిద్దరు అంటే టోటల్‌గా మీకిక్కడ సో, నాలుగో లెవెల్‌లోనే సో, టోటల్‌గా మీకు 16 మందొస్తారు. ఈ 16 మంది గూడా మీరు నాలుగో లెవెల్ కోసం ఎంత ఖర్చు చేశారండి? మీరు $16 ఖర్చు చేశారు. సేమ్ వాళ్ళు గూడా $16 ఖర్చు చేస్తారు. అప్పుడు మీకు మీరు ఒక్కరే $16 కోసం మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నారు గాబట్టి, ఈ 16 మంది గూడా సో, ఒక్కొక్కరు $16 పెట్టి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకున్నప్పుడు, ఈ టోటల్ ఇన్‌కమ్ అంతా గూడా 16 మంది ఇన్‌కమ్ గూడా మీకే వచ్చేస్తుందండి. మీకే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ టోటల్‌గా చూడండి ఇక్కడ 16 మంది మీకున్నారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే టోటల్‌గా మీకు ఇన్‌కమ్ అనేది నాలుగో లెవెల్‌లో $256 సో, $256 అంటే రూ. 23,000 సో, దాంతో మీరు ఆగకుండా మీరేం చేస్తారు? ఐదో లెవెల్‌ని ఓపెన్ చేపించుకుంటారు. ఎందుకంటే మీకిక్కడ టోటల్‌గా టీమ్ అయిపోయిందండి. 16 + 8 24, 28 30 మంది మీరొకరు టోటల్‌గా 31 టీమ్ అయిపోయిందండి మీకు. సో, నాలుగో లెవెల్‌కే. సో, 31 మంది మీరున్నారంటే దాంట్లో వర్క్ చేసేవాళ్ళు ఒక 10 మందిని పెట్టుకున్నా గాని టీమ్ అనేది వెళ్తూ ఉంటుంది గదండీ! సో, మీకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అప్‌గ్రేడేషన్‌లు జరుగుతూ ఉంటాయి. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు గాబట్టి, సో, మీరు డెఫినిట్‌గా ఏం చేస్తారు? ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత రూ. 23,000 మీకు ఇన్‌కమ్ వచ్చిన తర్వాత ఒక రూ. 3,000 పెట్టి మీరేం చేస్తారు? ఒక ఐదో లెవెల్‌ని ప్యూనర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేపించుకుంటారు. సో, ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ లెవెల్‌లో అంతగా పెద్దగా ఇన్‌కమ్ రాలేదు. రెండో లెవెల్‌లో పెద్దగా ఇన్‌కమ్ కనిపియలేదు. మూడో లెవెల్‌లో పెద్దగా కనిపియలేదు. ఇక్కడ చూడండి నాలుగో లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఎక్కువగా. ఇక్కడ చూడండి రూ. 23,000 నుంచి మీరు రూ. 3,000 అప్‌గ్రేడ్ చేసుకున్నారు పేనల్ ర్యాంక్‌ని.
సో దీని ద్వారా మీకు నెక్స్ట్ ఐదో ర్యాంకు పీనర్ ర్యాంక్ అచీవ్ అయిపోతుంది. ఐదో ర్యాంక్‌ని అచీవ్ అయిన తర్వాత ఈ నాలుగో లెవెల్‌లో ఎవరైతే 16 మంది ఉన్నారో వాళ్ళ కింద ఇద్దరిద్దరు వస్తారు కాబట్టి టోటల్‌గా మీకు 32 మంది వస్తారండి ఐదో లెవెల్‌లో. ఈ ఐదో లెవెల్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎంత ఖర్చయిందండి? $32 అయింది. సేమ్ వీళ్ళకి గూడా ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి $32 పడతాయి. సో వీళ్ళు ఏదైతే మీకు ఐదో లెవెల్‌లో ఉన్నారో వీళ్ళు అప్‌గ్రేడ్ చేసుకున్నటువంటి 100% అమౌంట్ అనేది టోటల్‌గా ఈ 32 మంది అమౌంట్ మీకొచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్కరి నుంచి $32 అంటే టోటల్‌గా మీకు 32 మందున్నారు. అంటే ఇక్కడ టోటల్‌గా మీకు ఎంత ఇన్‌కమ్ వచ్చిందండి నాలుగో లెవెల్‌లోనే? సారీ ఐదో లెవెల్‌లోనే ఇక్కడ $1024 అంటే ఇక్కడ ఒక డాలర్ రూ. 90 మనం యేసుకున్నా గాని యూఎస్‌డిటీ మనకు ఇన్‌కమ్ టోటల్ ఐదో లెవెల్ ఇన్‌కమ్ 92,000 చూడండి ఇక్కడ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది ఎంత పెద్దగా పెరుగుతోంది. ఎందుకంటే మీరు చేసుకున్నది $32 బట్ ఇన్‌కమ్ అనేది ఎంతండి? $1000 అంటే ఎంత మీకు హై లెవెల్‌లో ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుందో మీకు మీరొకసారి ఇక్కడ ఆలోచించొచ్చు. సో మీకు ఇంత పెద్ద 92,000 ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీరేం జేస్తారండి? నెక్స్ట్ ఆరో లెవెల్‌ని గూడా ఓపెన్ జేపించుకుంటారు. ఎందుకంటే ఈ టీమ్ సైజ్ అనేది మీకు ఆల్రెడీ 62 మంది, 63 మంది అయిపోయారు గాబట్టి నెక్స్ట్ మీరు ఆరో లెవెల్‌ని గూడా ఓపెన్ జేపించుకుంటారు. అప్పుడు మెంటర్ ర్యాంక్‌ని అచీవ్ జేస్తారు. మెంటర్ ర్యాంక్ కోసం ఈ $1024 నుంచి ఒక $64 అంటే 92,000లో నుంచి ఒక రూ. 6,000 మీరు పెట్టి సో మీరు ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకుంటే మీకు ఆరో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఆరో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఆరో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత టోటల్ ఎంతమందుంటారండి? ఆ 33 కింద ఏదైతే ఐదో లెవెల్‌లో 32 మందున్నారో, సో దాని కింద ఇద్దరిద్దరొస్తారు. ఎందుకంటే ఇక్కడ టోటల్‌గా 2/2 మెట్రిక్స్ కాబట్టి, సో ఇక్కడ టోటల్‌గా మనము ఆరో లెవెల్‌లో మీకు మొత్తం 64 మందొస్తారండి. సో మీరు మెంటర్ ర్యాంక్‌ని అచీవ్ చేసుకోవడానికి ఎంతైతే ఖర్చయిందో $64 సో మీకు ఆరో లెవెల్‌లో 64 మందుండారు. ఒక్కొక్కరి నుంచి వాళ్ళు ఎంతైతే అప్‌గ్రేడ్ చేసుకున్నారో టోటల్ అమౌంట్ అనేది మీకొచ్చేస్తుంది. అంటే ఇక్కడ 64 మందున్నారు. ఒక్కొక్కరి నుంచి $64 అంటే టోటల్‌గా ఇక్కడ సో $4,096 అంటే రూ. 3,68,640 అనేది మీకు ఇన్‌కమ్ అండి. నెక్స్ట్ మీకు ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీరు ఏడో లెవెల్ చాంపియన్ లెవెల్‌ని గూడా ఓపెన్ చేపించుకుంటారు. సో చాంపియన్ లెవెల్‌ని ఓపెన్ చేపించుకున్న తర్వాత టోటల్‌గా మీకు ఇక్కడ టీమ్ అనేది చూడండి టోటల్‌గా మీకు ఎంతవుతుందంటే ఇక్కడ సో 128 మందవుతారండి. ఎందుకంటే 64 మందుంటారు. సో వాళ్ళ కింద ఒక్కొక్కరి కింద ఇద్దరిద్దరంటే టోటల్‌గా 128 మందవుతారండి. సో ఈ 128 మంది సో ఒక్కొక్కరు మీరు చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $120 పట్టాయి కాబట్టి సో, ఈ టోటల్ అమౌంట్ అంతా కూడా మీకే వచ్చేస్తుందండి. ఏదైతే ఈ 128 మందున్నారో, సో, ఒక్కొక్కరి నుంచి మీకు $120 అంటే దాదాపుగా మీకు రూ. 13,82,400 మీకు టోటల్‌గా ఏడో లెవెల్ ఇన్‌కమేనండి. ఏడో లెవెల్‌లో మీకు 128 మందున్నారు. ఒక్కొక్కరి నుంచి $120 అంటే రూ. 13,82,400 మీకు ఇన్‌కమ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 128 మంది లీడర్స్ లేరు. ఒక 10 మందే ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి మీకు ఒక $120 వచ్చాయనుకోండి. సో, $1,200 $1,200 అంటే ఒక రూ. 1,00,000 అనేది మీకు వచ్చేస్తుందండి ఇన్‌కమ్. సో, ఈ విధంగా ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు సో, 13,00,000 వరకు మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? ఆటోమేటిక్‌గా మీ టీమ్ సైజ్ అనేది కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే డూప్లికేషన్ కింద వెళ్ళిపోతుంది. మీకు 3, 4 ర్యాంకుల వరకనే తెలుస్తుంది ఎవరెవరు నా టీమ్‌లో ఉన్నారని. తర్వాతంతా ఎవరెవరో మీకు జాయిన్ అవుతూ ఉంటారు. నెట్‌వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో, నెక్స్ట్ మీరు ఎనిమిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకుంటారు. డైరెక్టర్ లెవెల్. సో, అక్కడ మీకు ఎనిమిదో లెవెల్‌లో టోటల్‌గా అండి 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $235 వస్తాయండి. ఎందుకంటే, సో, ఎనిమిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి $235 పడతాయి కాబట్టి ఒక్కొక్కరికి. సో, ఈ 256 మంది అప్‌గ్రేడ్ జేసుకుంటున్నారు కాబట్టి, సో, ఒకవేళ ఒకరే జేసుకుంటారనుకోండి ఆ రోజు, సో, ఒకరి ఇన్‌కమే వస్తది. 10 మంది జేసుకుంటారు. 10 మంది ఇన్‌కమ్ వస్తది. ఈ విధంగా మీకు సో, టోటల్‌గా ఎనిమిదో లెవెల్‌లో అయితే 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $235 అంటే టోటల్‌గా మీకు $60,160 అంటే మీకు ఇన్‌కమ్ అనేది $54,14,400 అనేది మనము మీకు ఎనిమిదో లెవెల్ ఇన్‌కమే అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 256 మందిలో నుంచి ఒక 40 మందే ఉన్నారనుకోండి మీకు టీము. సో, ఈ 40 మందిలో నుంచి ఒక్కొక్కరి నుంచి $235 అంటే టోటల్‌గా ఇక్కడ మీకు 8,46,000 వరకు ఇన్‌కమ్ అనేది మీకు ఎనిమిదో లెవెల్‌లో నుంచినే వచ్చేస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ మనం చెప్పుకున్నట్లయితే నెక్స్ట్ ర్యాంక్ తొమ్మిదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు $470 అనేది పడతాయి. సో, ఈ $470 పడతాయి గాబట్టి, మీకు తొమ్మిదో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతాయి. టైటాన్ ర్యాంక్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు టోటల్‌గా 512 మంది ఉంటారు టీమ్ మెంబర్స్. ఒక్కొక్కరి నుంచి మీకు $470 అంటే
మీకు టోటల్‌గా 2,16,57,600 వరకు మీకు ఈ తొమ్మిదో లెవెల్ ఇన్‌కమ్ అనేది ఉంటుందండి. ఈ 512 మందిలో నుంచి ఒక 10% లీడర్స్ ఉన్నా, ఒక 50 మంది ఉన్నా గాని, ఒక్కొక్కరి నుంచి $470 అంటే మీకు దాదాపుగా 21,00,00,000 21,15,000 వరకు మీకు తొమ్మిదో లెవెల్ వరకునే ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ మీరేం చేస్తారండి? ఇంత ఇన్‌కమ్ వచ్చింది, ఇంత టీమ్ అయిన తర్వాత మీరు 10థ్ లెవెల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. 10థ్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు టోటల్‌గా పదో లెవెల్‌లో టోటల్‌గా 1,024 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $940 అంటే మీకు దాదాపుగా 8,66,30,400 రూపాయలనేది మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. ఈ దీంట్లో నుంచి 1,024 మందిలో నుంచి ఒక 10% వర్కింగ్ అయినా గాని, ఒక 100 మంది లీడర్స్ ఉన్నా గాని, ఒక్కొక్కరి నుంచి $940 అంటే మీకు దాదాపుగా $94,000 అంటే 84,00,000 వరకు మీకు పదో లెవెల్‌లో ఇన్‌కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ 11 ర్యాంక్ అండి. లెజెండ్ ర్యాంకు. లెజెండ్ ర్యాంక్‌లో టోటల్‌గా మీకు 11 లెవెల్ ఎంతమందుంటారండి? 2,048 మందుంటారు లీడర్సు. ఒక్కొక్కరి నుంచి మీకు $1,880 అంటే మీకు టోటల్‌గా $1,880 ఇంటూ 2,048 మంది అంటే దాదాపుగా ఇక్కడ మీకు 34,65,21,600 రూపాయలనేది మీరు 11 లెవెల్‌లోనే ఆ ఇన్‌కమ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. అదే విధంగా నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ అండి. 12వ ర్యాంకు. 12వ ర్యాంకు ఎంపరర్ ర్యాంకు. ఇక్కడ మీకు టోటల్‌గా 12 లెవెల్‌లో ఎంతమంది ఉంటారంటే 4,000 4,096 మందుంటారండి. ఈ 4,096 మందిలో ఒక్కొక్కరి నుంచి మీకు ఏదైతే మీరు $3,760తో అప్‌గ్రేడ్ చేసుకున్నారో, ఈ 4,096 మంది కూడా 3,760తోనే అప్‌గ్రేడ్ చేసుకుంటారు కాబట్టి, మీకు టోటల్‌గా 4,096 మంది లీడర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి మీకు $3,760 అంటే దాదాపుగా ఇక్కడ మీకు $1,54,960 అంటే ఇక్కడ ఇండియన్ కరెన్సీలో 128,00,00,000 ఓన్లీ 12 లెవెల్ నుంచినే మీకు ఇంత పెద్ద ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమందొద్దు మీకు. 4,096 మందొద్దు సార్ మాకు. 4,000 మందిని తీసి పక్కన పెట్టేయండి. ఒక 96 మందినే వేసుకోండి సార్. ఒక 96 మందిని మీ టీమ్ ఉన్నారు. వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకున్నారంటే, మీకు ఒక్కొక్కరి నుంచి $3,760 వస్తాయంటే దాదాపుగా మీకు 2,16,57,600 వరకు మీరు ఓన్లీ 12 లెవెల్ వరకునే ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. ఇదండి టోటల్‌గా మీకు ఒకటో లెవెల్ నుంచి మీకు 12 లెవెల్ వరకు మీరు ఏ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే అన్ని లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. బై చాన్స్ మీకు టీమ్ అయితే ఉంది. మీరు అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి. దానికి గూడా ఎలాంటి మీకు ఇన్‌కమ్ వస్తుందా అనేది గూడా నెక్స్ట్ స్లైడ్‌లో మనం చెప్తామండి. నెక్స్ట్ మనకు రాయల్టీ ఇన్‌కమ్ అండి. రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఇక్కడ టోటల్‌గా కంపెనీలో 1% అనేది పెట్టడం జరిగింది. సో, ఇక్కడ ఏదైతే 10వ ర్యాంకు ఐకాన్ ర్యాంకు, 11వ ర్యాంకు లెజెండ్ ర్యాంకు, 12వ ర్యాంక్ ఎంపరర్ ర్యాంకు ఏదైతే ఈ 3 ర్యాంకులున్నాయో, ఈ 3 ర్యాంకులకి కలిపి 1% రాయల్టీ అనేది పెట్టారండి. టోటల్‌గా మూడిటికి కలిపి 1%. ఐకాన్ ర్యాంక్‌కి 0.35%, లెజెండ్ ర్యాంక్‌కి 0.35%, ఎంపరర్ ర్యాంక్‌కి 0.30% అంటే టోటల్‌గా కంపెనీ 3 ర్యాంకులకి కలిపి 1% రాయల్టీ ఇన్‌కమ్ ఉందండి. రాయల్టీ ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $940 పట్టింది. 940లో నుంచి మీకు హాఫ్ అంటే 900లో నుంచి హాఫ్ అంటే ఎంతండి మీకు 450 ప్లస్ 470. 400 ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక $1000 వేసుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడు రేట్ కూడా పెరిగిపోయింది కాబట్టి బిఎన్‌బి రేటు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $1000 వేసుకోండి. పదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి. మీరు ఏదైతే $1000 పెడుతున్నారో దాంట్లో నుంచి మీకు ఇంకా ఒక హాఫ్ 50 ఎక్స్‌ట్రా అంటే ఒక 500 దీంట్లో నుంచి 1000లో నుంచి హాఫ్ అంటే 500 అంటే టోటల్‌గా మీకు $1,500 అనేది రిటర్న్ వచ్చేస్తాయండి టోటల్‌గా. అంటే డైలీ బేసిస్‌లో మీకొస్తాయి. ఒకరోజు $2 రావచ్చు. ఒకరోజు $10 రావచ్చు. ఐడీస్ ఏ విధంగా యాక్టివేషన్ జరుగుతూ ఉంటాయో దాన్ని బట్టి మీకు రాయల్టీ ఇన్‌కమ్ అనేదొస్తుంది. అంటే మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఏదైతే 10వ ర్యాంకు, 11వ ర్యాంకు, 12వ ర్యాంక్‌ని మనము ఏ ర్యాంక్‌నైతే అప్‌గ్రేడ్ చేసుకుంటామో ఈ 3 ర్యాంకుల్లో నుంచి ఆ అప్‌గ్రేడ్ చేసుకున్నటువంటి అమౌంట్ అనేది మనకు వచ్చేస్తుంది. ప్లస్ దాంట్లో ఇంకా మనకు 50% ఎక్స్‌ట్రాగా మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది డైలీ బేసిస్‌లో మనకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది వస్తుందండి.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లెవెల్ ఇన్‌కమ్ చూడండి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఇంకొకసారి క్లారిటీగా చూసుకున్నట్లయితే మనము. సో మీరిక్కడున్నారు సార్. మీరిక్కడున్నారు. మీరు ఇతన్ని తీసుకొచ్చారు. సో మీకు ఒకటో లెవెల్ ఇన్‌కమ్ $2.7 అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇతన్ని తీసుకొస్తారు. అప్పుడు సో లెవెల్ 2లో మీకు ఇతనున్నారు. అంటే ఇతని నుంచి మీకు ఓన్లీ లెవెల్ 2 ఇన్‌కమే వస్తుంది. ఎందుకంటే లెవెల్ 1 ఇన్‌కమ్ ఇతనిది లెవెల్ 1 ఇన్‌కమ్ ఇతనికెళ్ళిపోతుంది కాబట్టి, సో మీకు రెండో లెవెల్ ఇన్‌కమ్ అనేదే వస్తుంది. అదే విధంగా ఈ మూడో లెవెల్‌లో మీకు ఇతనున్నారు. సో ఇతని నుంచి $8 ఎంతమంది మీకు మూడో లెవెల్‌లో ఉంటే, సో మూడో లెవెల్ ఇన్‌కమే మీకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో లెవెల్‌లో ఇతరున్నారు. ఒక్కొక్కరి నుంచి $16 సో ఇతను నాలుగో లెవెల్ ఇన్‌కమ్ అనేది మీకు ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. బట్ మీరు గూడా నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. మీరు ఒకవేళ అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి, సో పై వాళ్ళకెళ్ళిపోతుంది. సో ఈజీ అండి. అదే విధంగా ఇక్కడ మీరు ఐదో లెవెల్‌లో మీకు ఎంతమందున్నా ఒక్కొక్కరి నుంచి మీకు $32 అనేది వెళ్ళిపోతాయి. అదే విధంగా ఆరో లెవెల్ నుంచి ఎంతమందున్నా గాని ఒక్కొక్కరి నుంచి టోటల్‌గా మీకు ఆరో లెవెల్ ఇన్‌కమ్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి $64 పడతాయి కాబట్టి, మీకు 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $64 అనేది మీకు ఇన్‌స్టంట్‌లో వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏడో లెవెల్ నుంచి గూడా $120 ఒక్కొక్కరి నుంచి మీకొచ్చేస్తాయి. ఈ విధంగా టోటల్‌గా 12 లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది రావడం అనేది జరుగుతుందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐడీ ఇక్కడున్నారు. మీకు డౌట్ రావచ్చు సార్ నేను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. నా పైన వాళ్ళకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ర్యాంక్ బిగినర్ అయితే ఏదైతే ఉందో, ఆ బిగినర్ అనేది ఇతనికి వెళ్ళిపోతది. ఎందుకంటే ఇతను మీ స్పాన్సర్. మీ స్పాన్సర్ కాబట్టి ఇతనికి ఓటో ర్యాంక్ ఇన్‌కమ్, ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ ఇతనికెళ్ళిపోతుంది. నెక్స్టు మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు, సో మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో, అతని పైన ఎవరైతే నెక్స్ట్ అప్‌లైన్ ఉన్నారో అతనికెళ్ళిపోతది రెండో లెవెల్ ఇన్‌కమ్. నెక్స్ట్ మూడో లెవెల్ ఇన్‌కమ్. మీ మూడో లెవెల్ ఇన్‌కమ్ మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీ పైన 1, 2, 3 ఈ ఎవరైతే ఉన్నారో ఇతనికి వెళ్ళిపోతుంది. అదే విధంగా మీరు నాలుగో లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి, సో ఈ స్పాన్సర్ 4 పైన ఎవరైతే నాలుగో లెవెల్ ఉన్నారో అతనికెళ్ళిపోతది. సేమ్ ఐదో లెవెల్ నుంచి గూడా ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకున్నారో, సో పైన మీకు ఐదో లెవెల్ పీనర్ ఇన్‌కమ్ అతనికెళ్ళిపోతది. ఆరో లెవెల్ ఇన్‌కమ్ మెంటర్ అతనికి వెళ్ళిపోతది. మీరు ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీ పైన ఏడో లెవెల్ అప్‌లైనర్ ఎవరుంటే వాళ్ళకెళ్ళిపోతది. మీరు ఎనిమిదో లెవెల్ చేసుకుంటే, ఎనిమిదో లెవెల్ అప్‌గ్రేడ్‌కెళ్ళిపోతది. ఈ విధంగా టోటల్‌గా మీకు 12 లెవెల్ వరకు సో టోటల్‌గా పైకి మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా అయిపోతుందండి. క్లియర్ గదండీ ఇక్కడ? సో మీకు ఎవరైతే తీసుకొనొచ్చారు ఫస్ట్ లెవెల్. అతను మీకు ఒక లెవెల్ ఎనకెళ్ళిపోయింది. మీరు రెండవ లెవెల్ చేసుకుంటే మీ పైన అప్‌లైనర్ సెకండ్ అప్‌లైనర్‌కి పోతాది. సో మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే సో మీకు మూడో పైన ఎవరైతే మూడో లెవెల్‌లో మీ అప్‌లైనర్ ఉన్నాడో అతనికి పోతాది. మీరు నాలుగో లెవెల్ చేసుకుంటే నాలుగో పైన అప్‌లైనర్ ఎవరైతే అతనికి వెళ్తది. సేమ్ మీకు గూడా కింద నుంచి ఆ విధంగా అనేది మీకు గూడా ఈ విధంగా వస్తుందండి లెవెల్ ఇన్‌కమ్ అనేది. ఇక్కడ చూడండి రైట్ బిఎన్‌బిలో ఇంకొక అడ్వాంటేజెస్ ఏమంటే మీకు సింగిల్ లెగ్ నడిచినా గాని ఇన్‌కమ్ అనేది మీకిక్కడ వస్తుందండి. సింగిల్ లెగ్ అండి. యెస్ అండి. ఇక్కడ చూడండి సింగిల్ లెగ్ నడుస్తుంది ఇక్కడ అయినా గాని మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి మీరు ఒక ఇద్దరినైతే ఈ బిజినెస్‌లోకి తీసుకొచ్చారు. సో ఇతను ఇన్‌యాక్టివ్ అయిపోయారు. ఎవరైతే ఉన్నారో ఇతను ఇన్‌యాక్టివ్ అయిపోయారు. బట్ ఇక్కడ ఉమేష్ నందన్ సార్ ఏం చేస్తున్నారు? అతను వర్క్ చేస్తున్నాడాయన. ఉమేష్ సార్ ఏం చేస్తున్నాడు? అతను వర్క్ చేస్తున్నాడు కాబట్టి, ఇతను మీకు డైరెక్ట్ కాబట్టి, ఇతని ద్వారా టీమ్ అనేది గూడా వస్తుంది మీకు. బై చాన్స్ ఉమేష్ సార్ ఇక్కడ మీకు ఇద్దరిని వేశాడు. సో, ఈ ఇద్దరు గూడా మీకు రెండో లెవెల్‌లో ఉన్నారు గాబట్టి, ఈ రెండో లెవెల్‌లో ఒక్కొక్కరి నుంచి మీకు $4 $8 వచ్చేస్తాయి. సో, ఉమేష్ సార్ కింద ఎవరైతే ఇద్దరున్నారో, వాళ్ళు గూడా ఇద్దరిద్దరిని చేస్తారు. అప్పుడు మీకు మూడో లెవెల్‌లో నలుగురొస్తారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు మూడో లెవెల్‌లో $8 అంటే నలుగురు నుంచి $32 వచ్చేస్తాయి. నెక్స్ట్ నాలుగో లెవెల్‌లో ఇక్కడ టోటల్‌గా నలుగురున్నారు ఇక్కడ టోటల్‌గా మీకు. సో, ఒక్కొక్కరి నుంచి $16 $64 వచ్చేస్తాయి. ఈ విధంగా మీకు సింగిల్ లెగ్ ఇన్‌కమ్ నడిచినా గాని, సో, బై చాన్స్ ఇక్కడ ఒకే వ్యక్తి అప్‌గ్రేడ్ చేసుకున్నారు. వీళ్ళెవరు లేరు. ఒక వ్యక్తి ఇన్‌కమ్ ఇమ్మీడియేట్‌లీ వచ్చేస్తది. నెక్స్ట్ ఇతను ఒక్కరే అప్‌గ్రేడ్ చేసుకున్నారు నాలుగో లెవెల్‌లో. నాలుగో లెవెల్ నుంచి మీకు సో, $16 వచ్చేస్తాయి. ఈ విధంగా మీకు సింగిల్ లెగ్ ఇన్‌కమ్ నడిచినా గాని మీకు ఇన్‌కమ్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుందండి. ఇదండి మన రైట్ బిఎన్‌బిలో ఒక మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మీ కింద టీమ్ ఉంది. చాలా పెద్దగా నడుస్తూ ఉంది. నాలుగో లెవెల్ వరకు టీమ్ ఎళ్ళిపోయింది. సో, మీరు అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి, డిలే చేశారనుకోండి, సో, మీ ఇన్‌కమ్ అనేది మీ పైన అప్లైనర్‌కైతే ఎళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీరున్నారు. మూడో లెవెల్‌లో మీరున్నారు. సో, మీకు ఇక్కడ ఒకటో లెవెలు, రెండో లెవెలు, మూడో లెవెలు, నాలుగో లెవెలు. సో, ఈ నాలుగో లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్నాడు.
నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్నప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది రాదండి. ఎందుకంటే మీరు మూడో లెవెల్‌లోనే ఉన్నారు. సో, మీకు ఇక్కడ వరకునే ఈ మూడో లెవెల్ వరకునే ఇక్కడ నుంచినే మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో, ఈ నాలుగో లెవెల్‌ని ఇన్‌కమ్ మీకు కావాలంటే మీరు గూడా మినిమమ్ నాలుగో లెవెల్ ఉండాలి. లేదంటే దాని పైన ఉండాలి. మినిమమ్ నాలుగో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోండండి. మీరు ఇక్కడ నాలుగో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోలేదు కాబట్టి, మీకు నాలుగో లెవెల్‌లో ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో, సో, మీకు ఇన్‌కమ్ రాకుండా మీ పైన ఎవరైతే అప్‌లైన్ ఉన్నారో అతనికెళ్ళిపోతది. బై చాన్స్ ఇతను గూడా చేసుకోలేదండి నాలుగో లెవెలు. అతని పైనకెళ్ళిపోతది. అతని పైనకి ఈ విధంగా టోటల్‌గా మీకు 24 లెవెల్స్ నుంచి గూడా ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు బై చాన్స్ ఇక్కడ మీరున్నారు. ఇక్కడ మీ ఇక్కడ మీరున్నారు. ఇక్కడ మీరు ఐకాన్ 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసి పెట్టుకున్నారు. ఈ మధ్యలో ఎవ్వరు గూడా 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేయలేదు. సో, మీరు ఉన్నారు. బై చాన్స్ ఇక్కడ టోటల్‌గా మీకు 20 లెవెల్లున్నాయనుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 20 లెవెల్లున్నాయి మీకిక్కడ. 21 లెవెల్‌లో ఐకాన్ ర్యాంక్‌ని ఇతను అప్‌గ్రేడ్ చేసుకున్నారు. వీళ్ళెవ్వరూ ఐకాన్ ర్యాంక్‌ని 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేయలేదు గాబట్టి, డైరెక్ట్‌గా 20 లెవెల్‌లో నుంచి ఉన్నటువంటి ఇన్‌కమ్ మీకు వచ్చేస్తుంది. బై చాన్స్ ఇక్కడ ఎవరైనా గాని మీరు అప్‌గ్రేడ్ చేసుకోనుంటే 10వ లెవెల్‌లోని మీకు రాదు. సో, వీళ్ళు చేసుకోలేదు గాబట్టి వీళ్ళ నుంచి గూడా డైరెక్ట్‌గా మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. అందుకేనండి సో, మన కింద టీమ్‌లో ఎవరైనా గాని సో, మనకంటే హై పొజిషన్, హై ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటుంటే సో, మనం ముందుగానే కనుక్కొని మన టీమ్‌తో టచ్‌లో ఉండి మనం చేసుకోవడం ద్వారా ఆ ఇన్‌కమ్ అనేది మనకొచ్చేస్తుంది. లేదంటే మన అప్‌లైన్ పైకెళ్ళిపోతుందండి. సో, ఈ విధంగా మనము అనేది ఇక్కడ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకి బెనిఫిట్ ఉంటాయండి. ఇక్కడండి టోటల్‌గా మనం చూసుకోవాల్సింది ఒకటి అప్‌గ్రేడ్ చేసుకోవడం టైమ్ టు టైమ్. సో, మినిమమ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, యాక్టివ్ లీడర్స్, నెట్‌వర్క్ తెలిసిన వాళ్ళు, సో, ఇంట్రెస్ట్ ఉన్నని వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళైతే మినిమమ్ నాలుగో ర్యాంకు లేదంటే ఆరో ర్యాంక్ నుంచి స్టార్టింగ్‌లోనే అప్‌గ్రేడ్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి గూడా మినిమమ్ 2 డైరెక్ట్ అనేది ఉండాలి. సో, మినిమమ్ 2 డైరెక్ట్ లేకపోతే మీకు లెవెల్ ఇన్‌కమ్ రాదు. ఓన్లీ మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమే వస్తుంది. మినిమమ్ 2 డైరెక్ట్ కంపల్సరీగా అవ్వాలి. అయితేనే మీకు రెండో లెవెల్ నుంచి, మూడో లెవెల్ నుంచి, నాలుగో లెవెల్ నుంచి ఇన్‌కమ్ అనేది మీకు యాడ్ అవుతుంది. సో, మీరు గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఇక్కడ సో, మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి చెప్పండి. మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. 2 డైరెక్ట్ లేకపోతే ఇన్‌కమ్ రాదు. వాళ్ళకి క్లారిటీగా చెప్పండి. ఇక్కడ మీకు సో, ట్రైనింగ్ కానీ, మీకు ప్లాన్ చెప్పడానికి గానీ, మీ అప్లయన్స్ కానీ చాలామంది ఇన్‌కమ్ తీసుకుంటున్న వాళ్ళు మన తెలుగు స్టేట్‌లో, మన టీమ్‌లో, నా టీమ్‌లోనే చాలామందున్నారండి. సో, మీ అప్లయన్స్‌తో కాంటాక్ట్ అవ్వండి. ఏ విధంగా చేయాలి? సో, మీకు తెలుగులో జూమ్ మీటింగ్ నడుస్తుంది, కన్నడలో నడుస్తుంది, తమిళ్‌లో నడుస్తుంది, హిందీలో నడుస్తుంది, ఇంగ్లీష్‌లో నడుస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో గూడా బిజినెస్ నడుస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ గావచ్చు, ఇంతకు ముందు కంపెనీలో చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒకవేళ ఫారిన్‌లో గాని, అమెరికాలో గాని, సింగపూర్‌లో, దుబాయ్‌లో ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా చెప్పండి ఈ ప్లాన్. వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఎన్‌బీ కాయిన్ అనేది ఇంటర్నేషనల్. ఓన్లీ ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ఉంది కాబట్టి, దీని వాల్యూ కూడా మార్కెట్‌లో సో, ప్రతి ఎక్స్‌చేంజ్‌లో కూడా లిస్ట్ అయింది కాబట్టి, 60,000-65,000 ఇప్పుడు ప్రెజెంట్ ఉంది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. మినిమమ్ 2 డైరెక్ట్ కంపల్సరీ ఉండాలి. మీరు గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోతుంటే మీకు కూడా ఇన్‌కమ్ అనేది లెవెల్ ఇన్‌కమ్ యాడ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనము రైడ్ బిఎన్‌బిలో ఎందుకు మనం బిజినెస్ చేయాలంటే, ఇక్కడ చూడండి మనకు రైడ్ బిఎన్‌బిలో టోటల్‌గా సో, మనము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! చూడండి ఇక్కడ. సో, 100% డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్టు అవునండి కరెక్టే. 100% సేఫ్ ప్రాజెక్టు. ఇన్‌స్టంట్ పేఔట్ ఇచ్చేస్తా ఉంది. లాంగ్ టర్మ్ నడుస్తుంది. ప్లాన్ అనేది చేంజే కాదు ఎప్పటికి. విత్‌డ్రాల్ ఆపుతారని మీకు భయమే లేదు. ఇక్కడ ఎలాంటి ఓనర్‌షిప్ గాని ఎవ్వరు గూడా ఉండరు. స్కామ్ అనేది ఏం లేదండి ఇక్కడ. సో, టోటల్‌గా ఇక్కడ గ్యాస్ ఫీస్ అనేది కూడా చాలా సో, తక్కువండి. ఇదండి టోటల్‌గా మనకు సో, రైడ్ బిఎన్‌బిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సో, ఎందుకు మనము బిజినెస్ చేయాలి రైడ్ బిఎన్‌బి అనేది గూడా ఇక్కడ మనం టోటల్‌గా చూడొచ్చు. అదే విధంగా మనం రీసెంట్‌లీ చూసుకున్నట్లయితే సో, మనకు రైడ్ బిఎన్‌బిలో టోటల్‌గా చూడండి ఇక్కడ. సో, ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది $770 దాటిపోయిందండి. $770. సో, ఇది $670 కాదండి. $770 అంటే దాదాపుగా మనకు రూ. 65,000 వరకు ఒక బిఎన్‌బి డాలర్ అనేది గూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. అదే విధంగా మనం కొత్త ఏదో ఒక తెలియని ఎవ్వరికీ తెలియని ఏ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ లేనటువంటి ఒక కాయిన్‌ని తీసుకొని ప్రమోట్ చేయడం లేదండి ఇక్కడ. సో, టోటల్‌గానే వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీ అయినటువంటి ప్యూర్ బైనాన్స్ కాయిన్‌నే మనం ఇక్కడ సో, మనము ప్రమోట్ చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చండి. మనం ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ గూడా ఉంది ఇక్కడ. సో, ఇక్కడ $3తో జాయిన్ అయిన వ్యక్తి ప్రెజెంట్ 320 కాదండి. ఇక్కడ దాదాపుగా 450
బిఎన్బి కాయిన్లు తీసుకున్నాడండి. అంటే దాదాపుగా 2.8 crore రూపీస్ ఓన్లీ. సో 3 మంత్స్‌లోనే అండి. కంపెనీ ఎప్పుడండి స్టార్ట్ అయింది? 7 ఆగస్టు 2024. అంటే 3-4 నెలల మధ్యలోనే ఇంత పెద్ద ఇన్‌కమ్ వీళ్ళు తీసుకున్నారంటే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మినిమమ్ రూ. 300తో జాయిన్ అవ్వాలి. సో తర్వాత అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మనము ఒక ఇద్దరిని 300తో ఈ బిజినెస్‌లోకి జాయిన్ చేపిచ్చాలి. మీరు స్టార్టింగ్‌లో 1-12 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మినిమమ్ 2 డైరెక్ట్ 300తో లేకపోతే మీకు లెవెల్ ఇన్‌కమ్ అనేది రాదు. ఇక్కడ ఎలాంటి ఆర్‌ఓఏ ప్లాన్ అనేది లేదు. ఎందుకంటే మీకు లెవెల్‌లో మీకు 100% వర్కింగ్ ప్లాన్ కాబట్టి ఇక్కడ మీకు టీమ్ ఉంటేనే మనకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఏదో మనం 1-12 ర్యాంకులు ఒకేసారి అప్‌గ్రేడ్ చేసుకొని పెట్టుకునేద్దాం. మనకు టీమ్ లేకపోయినా ఇన్‌కమ్ వస్తుందా అంటే లేదండి. టీమ్ 100% అనేది ఉండనే ఉండాలి. ప్రతి ఒక్కరికి 2 మెంబర్స్ కంపల్సరీ కాబట్టి ఇక్కడ మీకు స్కిల్ ఐడీస్ కూడా పైనుంచి పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు నార్మల్‌గా మనకు 300 ఒకవేళ మనం 300తో గూడా మనం ఈ బిజినెస్‌లోకి ఒక ఇద్దరిని ప్రమోట్ చేయలేము అనుకుంటే సో అలాంటి వాళ్ళు ఆలోచించుకోండి. ఇక్కడ ఎవరి బలంతము లేదు. సో, ఇది మార్కెట్ ప్లాన్ అండి. ఇది టోటల్‌గా రైడ్ బిఎన్‌బి ప్లాన్ ఇది. సో, మీదో నాదో ఎవరిది కూడా కాదు. వాళ్ళకి ఫస్ట్‌లోనే చెప్పండి. ప్లాన్ నచ్చితేనే సో, ఈ బిజినెస్‌లోకి తీసుకురండి. లేదు ఒకసారి 300 పెట్టేసాం. మళ్ళా మా డబ్బులు మాకు వాపస్ ఇయ్యండి అంటే సో, ఎవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇది నా బిజినెస్సో, మీ బిజినెస్సో కాదు. ఇది టోటల్‌గా బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్, ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్. ఇది ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి సేపాల్ వాలెట్ నుంచినే యాక్టివేషన్ అవుతుంది కాబట్టి సో, ప్రతి ఒక్కరు చేయొచ్చండి ఈ బిజినెస్. సింపుల్‌గా ఉంది. రూ. 300తో మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇతను గూడా చూడండి ఓన్లీ రూ. 300తోనే స్టార్ట్ చేశాడు. సో, దాదాపుగా 2.7 క్రోర్స్ రూపాయి ఇన్‌కమ్ ఇప్పటి వరకు తీసుకున్నారండి. ఇదండి టోటల్‌గా మనకు రైట్ బిఎన్‌బిలో సో, ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది. సో, ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారో సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయిపోండి. మంచి ప్లాను. అర్థం కాకపోతే మీ అప్లయన్స్‌ని కనుక్కోండి. యూట్యూబ్‌లో గూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి కాకపోతే 2 సార్లు ప్లాన్ ప్రెజెంటేషన్ వినండి. సో, ఏదైతే ఈ జూమ్ మీటింగ్ నడుస్తుందో దీన్ని గూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాము. సో, మీరు చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గూడా డైరెక్ట్‌గా మీ అప్‌లైన్‌క త్రూ సో, నా పేరు చంద్రశేఖర్ అండి. సో, మీరు డైరెక్ట్‌గా నాకు ఫోను జేయొచ్చు. ఉమేష్ సార్ గూడా ప్లాన్ జెప్తున్నారు. అతను గూడా జేయొచ్చు. మీకు క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే గూడా క్లారిఫై జేయొచ్చు. సో, ఇక్కడ సింపుల్ అండి. 300తో మనం జాయిన్ అవ్వాలి. 100% ఇక్కడ మన జాయినింగ్ ఫీ అనేది ఉంటాది. మినిమమ్ ఇద్దరిని మనము జాయిన్ జేపిచ్చాలి. అదే డూప్లికేషన్ జేపిచ్చాలి. అదే డూప్లికేషన్ 12 లెవెల్ వరకు చేపించుకుంటా పోతే, మనం గూడా ఏదైతే ఈ $3తో జాయిన్ అయ్యి వీళ్ళు సో 2,70,00,000 వరకు ఏదైతే తీసుకున్నారో, సో టోటల్‌గా మన ఓన్లీ ఇండియా వాళ్ళే కాదండి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫారిన్ వాళ్ళు గూడా చాలా అమౌంట్ అనేది ఎక్కువ హై అమౌంట్ అండి ఇక్కడ. ప్రతిరోజు గూడా 5 బిఎన్‌బిలు, 6 బిఎన్‌బిలు తీసుకుంటున్నారండి. ఒక బిఎన్‌బి వాల్యూ 60,000 యేసుకున్నా గాని, 6 బిఎన్‌బిలు అంటే ఎంతండి? రూ. 3,60,000 ఎక్కడొస్తుందండి? ఈ 300తో జాయిన్ అయ్యి ఇంత పెద్ద అమౌంట్ తీసుకోవాలంటే ఏ కంపెనీ కూడా ఇవ్వదు. మంచి ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ చూడండి మనం తెలుగులో జూమ్ మీటింగ్ చేస్తుంటే ఒక 100 మంది కూడా ఫిల్ కావడం లేదు. సో, అలాంటిది ఇక్కడ మనకు ఏపీ, తెలంగాణలో చాలా తక్కువ మందికి రీచ్ అయింది. సో, మీరు ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసినా గాని ఒక 90, 100 రోజుల్లోనే మీకు కూడా ప్రతిరోజు 10,000, 20,000 రావడం ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో, డెఫినిట్‌గా 100% ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో, మీరు గూడా మీకిష్టమైతేనే ఈ బిజినెస్‌లోకొచ్చి బిజినెస్ చేయండి. మంచిగా చేయండి. మంచి ప్లాట్‌ఫార్ము. ఇక్కడైతే ఒక మాట నేను చెప్పగలను. 100% ఈ ప్లాన్ అనేది ఎప్పటికి చేంజ్ అనేది కాదు. ఎందుకంటే ఈ డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అది గూడా మనము ఏదో ఒక చిన్న కాయిన్‌ని ప్రమోట్ చేయడం లేదండి. ఒక బిఎన్‌బి బైనాన్స్ కాయిన్‌ని ఇక్కడ మనం ప్రమోట్ చేస్తున్నామండి. ఇదండి టోటల్‌గా మనకు ప్లాన్ ప్రెజెంటేషను బిఎన్‌బి కాయిన్ గురించి టోటల్‌గా రైట్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ గురించి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సో, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో, ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఒక వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీరు మాతో పాటు షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్ సార్ చంద్రశేఖర్ సార్. సో లీడర్స్ విన్నారు కదా! ఒక వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి. ఇంకా ఆలోచిస్తూ అరే! చూద్దాంలే, చేద్దాంలే అని ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మిస్ అవుతారండి. అదృష్టలక్ష్మి తలుపు తడుతున్నప్పుడే మనం వెల్కమ్ జెప్పాలి. మనకక్కర్లేదు అని అనుకుంటే మళ్ళీ మళ్ళీ రాదండి ఇలాంటి అవకాశం మన లైఫ్‌లో. ఈరోజు ఎంతోమంది మన రైడ్ బిఎంబిలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. వితిన్
జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 4-5 మంత్స్, 4 మంత్స్ కూడా అవ్వలేదండి. ఒక 4 మంత్స్ అయిందనుకోండి. ఈ 4 మంత్స్ లోనే 2.5 కోట్ల రూపాయలు సంపాదించిన లీడర్స్ కూడా క్రియేట్ అయ్యారండి. జస్ట్ ఇమాజిన్ ఇంకో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయితే ఇంకా ఎన్ని కోట్లు ఆయన సంపాదిస్తారు. ఈవెన్ మేము కూడా వర్క్ చేస్తున్నామండి. మేము కూడా ఒక పొజిషన్ వరకు వెళ్ళాలనేసి మేము కూడా వర్క్ చేస్తున్నాము. ఎవరైతే మాతో పాటు వచ్చి ఈ పరుగు పందాల్లో ఎవరైతే పాల్గొంటారో ఖచ్చితంగా మీరు కూడా మాలాగానే విన్ అవుతారండి. ప్రతి ఒక్కరు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని అర్థం చేసుకొని స్టడీ చేసి రండి. మేము మీకు సపోర్ట్ అనేది చేస్తాం. మంచి సర్విస్ ఇస్తామండి. డైలీ మీటింగ్స్ అనేవి పెడుతున్నాం. ఎందుకంటే కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలి. కొత్త వాళ్ళు రావాలి బిజినెస్‌లోకి. ఒక మంచి వాళ్ళకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయండి. వాళ్ళ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. అంటే మేము చేస్తున్నాం, బయట మేము ఫీల్డ్‌కెళ్తున్నాం, ప్లాన్‌లు చెప్తున్నాం కొత్త వాళ్ళతో మీట్ అయ్యి. ప్లస్ ఈవెన్ ఫ్రీగా ఈ మీటింగ్‌లు చెప్తున్నామంటే కొత్త వాళ్ళు రావాలి. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌ని మార్చుకోవాలి. సక్సెస్ అవ్వాలి మాతో పాటు ఎంతో మందని ఇంటెన్షన్‌తోనే రెగ్యులర్‌గా మీటింగ్స్‌ని కండక్ట్ చేస్తున్నాం. టుమారో కూడా సేమ్ టైమ్‌కి ఈవినింగ్ మీటింగ్ ఉంటుందండి. ఈవినింగ్ ఎవ్రీ డే ఉంటది కాబట్టి మీరు అటెండ్ అవ్వండి. సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైతే నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకొని బిజినెస్‌లోకి ముందుకెళ్ళిపోండి. అండ్ కొత్త వాళ్ళు కూడా రెగ్యులర్‌గా అటెండ్ అవ్వండి. మీకు అప్పుడే బిజినెస్ గురించి మీ మైండ్‌కు అర్థమవుతుంది, ఎక్కుతుందండి. అప్పుడు మీరు ఇంకా వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ లీడర్స్ మీ అందరికీ ఈ బిజినెస్ గురించి క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇక మనం ఈ సెక్షన్ అయితే ఎండ్ చేద్దాము. అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ టు ఆల్. ఓకే సార్. గుడ్ నైట్ సార్. అందరికీ శుభరాత్రి. థాంక్ యూ సో మచ్. యెస్. థాంక్ యూ సార్. సార్ మీటింగ్ ఎండ్ అవ్వలేదు. ఒక్క నిమిషం సార్ చేస్తున్నాను. రైట్.